62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సాధారణంగా కొందరికి అంటే మూత్రనాళం మూసుకుపోవడం తద్వారా మూత్రం విసర్జించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీని గల కారణాలేంటి? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? సో యూరిన్ సరిగా రాకపోవడం, ఫ్రీగా రాకపోవడం అనేది దానికి చాలా కారణాలు ఉంటాయి. ఆడవాళ్ళలో పర్టికులర్గా మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్. అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చినందుకు స్ట్రిక్చర్ అని అంటాం. అంటే యూరిన్ వచ్చే దారి సన్నగా అయిపోతుంది. సో అది ఒక 3 to 4 సెంటీమీటర్స్ ఉన్న లెంగ్త్లో ఒక చోట ఎక్కువగా నేరో అయిపోతే, లేకపోతే ఓవరాల్గా నేరో అవుతే ఈ ప్రాబ్లం వస్తుంది. బట్ మోర్ కామన్ దెన్ దిస్ ఈజ్ ఆల్సో ప్రొలాప్స్. ప్రొలాప్స్ అని అంటే మూత్రపు సంచి జారిపోయినప్పుడు పైప్ పూర్తిగా జారదు, కానీ పైప్ ఇంకా బ్యాక్ ఏ జంక్షన్ ఉంటుందో ఆ జంక్షన్ కంప్రెస్ అయిపోతుంది. లేదనంటే ఆ బ్లాడర్ ఫుల్ అయినప్పుడు ఆ ఓపెనింగ్ లెవెల్ కింద మోస్ట్ ఆఫ్ ద యూరిన్ కలెక్ట్ అయి ఉంటుంది. ఆ పరిస్థితిలో యూరిన్ వాళ్ళు ఫుల్ ఉన్నట్లు తెలుస్తుంది, కానీ ఎంత ప్రయత్నం చేసినా మొక్కినా అది యూరిన్ బయటికి రాదు. సో ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లం. దట్ యూరిన్ చేయాలని ట్రై చేసినా చాలా స్లోగా స్ట్రీమ్ వస్తుంది. లేదు అని అంటే ఆగి పార్ట్స్లో వస్తుంది అండ్ స్టిల్ మళ్ళీ లోపల మిగిలిపోయినట్లు సెన్సేషన్ ఉంటుంది. ఇది కొన్ని బ్లాడర్ పెయిన్ కండిషన్స్లో కూడా అవుతుంది. లైక్ ఇప్పుడు యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉంటే ఈ ప్రాబ్లం అవ్వచ్చు. అదే కాకుండా బ్లాడర్ పెయిన్ అనే కండిషన్, లైక్ ఇన్ఫెక్షన్ లేకున్నా కూడా బ్లాడర్ లోపల ఇన్ఫ్లమేషన్ అనేది కాన్స్టెంట్గా ఉన్నందుకు ఆ పెయిన్ భరించలేక వాళ్ళు ఒకటేసారిలో యూరిన్ పాస్ చేయలేరు, పార్ట్స్గా వస్తుంది. సో యూరిన్ నేరోగా రావడం, స్లోగా రావడం అంటే నేరో స్ట్రీమ్ అని అంటాం, ఆర్ స్లో స్ట్రీమ్ అలాగా ఉండడం ఈజ్ there can be many reasons. So ee paristhitilo we have to make properly examine and understand the reason. So ee reason anedi identify cheyadaniki konni tests untayi. First is clinical examination. అది కాకుండా సిస్టోస్కోపీ అనే టెస్ట్ ఉంటుంది. సిస్టోస్కోపీ అని అంటే బ్లాడర్ లోపల మేము టెలిస్కోప్ పెట్టి చూస్తాం. సో బ్లాడర్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫ్లమేషన్ ఉందా, అలాగే యూరిన్ పైప్ నిజంగా సన్నగా అయిపోయిందా, అది మేమన్నీ ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇదే కాకుండా ఫంక్షనల్ పార్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి యూరోఫ్లోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. అంటే యావరేజ్గా మోడరేట్గా ఫుల్ ఉన్నప్పుడు బ్లాడర్ మేము ఒక చైర్ మీద కూర్చొని యూరిన్ పాస్ చేయమని చెప్తాము. ఆ చైర్ అనేది కంప్యూటర్తో కనెక్టెడ్ ఉంటుంది. సో ఇది యూరిన్ పాస్ చేసే కొద్దీ మాకు ఒక గ్రాఫ్ వస్తుంది. ఆ గ్రాఫ్లో స్పీడ్ ఆఫ్ ఫ్లో, ఎంత వాల్యూమ్ పాస్ చేశారు, ఎంతసేపట్లో చేశారు, సో అది పార్ట్స్లో వచ్చిందా, ఒకటేసారి ఎంత వచ్చేసిందా, అదంతా మాకు అర్థమవుతుంది. దాంతో యూరోఫ్లో అయిన తర్వాత లోపల ఎంత యూరిన్ మిగిలింది అనేది మేము చెక్ చేస్తాం. సో దానికి ఇంకా విధానాలు ఉంటాయి. సో అది చెక్ చేస్తే మాకు ఐడియా వస్తుంది దట్ బ్లాడర్ ఎంప్టీయింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉందా లేదా. లేదు అని అంటే ఏమేం ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా డీటెయిల్లో అర్థం చేసుకోవడానికి యూరోడైనమిక్ స్టడీ అని ఇంకో టెస్ట్ ఉంటుంది. అది చేయడానికి 20 minutes to 30 minutes అలాగా పడతాయి. సో దాంట్లో యాక్చువల్ ప్రెషర్ చేంజెస్ బ్లాడర్లో, కడుపులో, ఇంకా యూరిన్ వచ్చే దారిలో ఎలాగున్నాయి అనేటివి మాకు డీటెయిల్స్ వస్తాయి. సో ఈ టెస్ట్ అనేది ప్రతి పేషెంట్కి ఇంపార్టెంట్ కాదు. యూరిన్ ఇన్కాంటినెన్స్ ఉన్న కొన్ని కేసెస్కి మేము చేస్తాము. అండ్ యూరిన్ రావడానికి డిఫికల్టీ ఉన్న వాళ్ళకి ఈ టెస్ట్తో మాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో యూరోడైనమిక్ స్టడీ అండ్ దాని బేసిక్ ఈజ్ యూరోఫ్లోమెట్రీ. ఈ రెండు టెస్ట్ చేస్తే ఇది స్లో యూరినేషన్కి రీజన్స్ ఏంటి అనేది అర్థమవుతాయి. అదే కాకుండా ఒక్కొక్కసారి బ్లాడర్ మసిల్ అనేది వీక్ అయిపోతుంది. అది కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్లో అవ్వచ్చు, కొంతమందికి ఏజ్తో అవ్వచ్చు, అండ్ కొంతమందికి లాంగ్ టర్మ్ డయాబెటీస్ వలన కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి ఈ టెస్ట్ మాకు హెల్ప్ చేస్తాయి. అండ్ ఆఫ్టర్ వీ కమ్ టు అ డయాగ్నోసిస్, దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తాం. ఇదే కాకుండా వన్ మోర్ కామన్ రీజన్ ఇన్ విమెన్ ఇస్ యాక్చువల్లీ యూరిన్ దారి అనేది ఏమీ నేరో అవ్వదు. ఓన్లీ యూరిన్ బయటికి వచ్చేది, యూరిన్ రంధ్రం బయట ఏది స్కిన్ ఉంటుందో దాన్ని వల్వా అని అంటాం. అంటే ద ప్రైవేట్ పార్ట్స్ ఆఫ్ ద విమెన్. ఆ పార్ట్స్ ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్ ఉంటాయి, లైకెన్ స్క్లెరోసిస్ అనేది, లేదంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఆన్ ద స్కిన్, అందువలన స్కిన్ ఇలాగా ఫ్యూజ్ అయిపోతుంది, అంటే కడుచుకుపోతుంది. అందువలన యూరిన్ వచ్చే రంధ్రం నార్మల్గా ఉన్న రంధ్రం బయట అబ్స్ట్రక్షన్ ఉంది, అందువలన యూరిన్ ఫ్రీగా రాదు. సో దానికి యూరిన్ ప్రాబ్లమ్ అని అనుకొని ట్రీట్ చేయడం కూడా తప్పు. సో ఫస్ట్ యాజ్ గైనకాలజిస్ట్ వీ సీ ద ఎక్స్టర్నల్ అపియరెన్స్ అండ్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్. సో ఆ స్కిన్ కండిషన్ని మేము ట్రీట్ చేసేస్తే యూరిన్ ప్రాబ్లమ్ ఆటోమేటికలీ ట్రీట్ అయిపోతుంది. మగవారిలో సుంతి టైపు. సో ఈ కండిషన్స్ బేసికలీ కరెక్ట్గా నాలెడ్జ్ ఉండి ఐడెంటిఫై చేసినప్పుడు వీ కెన్ అడ్రస్ ద ప్రాబ్లమ్ డైరెక్ట్లీ. ఫస్ట్ యూరిన్లో మంట ఉంది అని అంటే మనం ఎగ్జామిన్ చేయకుండా డైరెక్ట్లీ యూటీఐ అని యాంటీబయాటిక్స్ ఇచ్చేయడం ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. అదే డాక్టర్స్ కాకుండా పేషెంట్స్ ఈ మధ్య సొంతం గూగుల్ చదివేసి ఓవర్ ద కౌంటర్ యూరిన్ ఇన్ఫెక్షన్కి మెడిసిన్ ఇవ్వండి అని ఫార్మసీతో డైరెక్ట్లీ కొనుక్కొని తీసుకోవడం, దీస్ ఆర్ ఆల్ ప్రాక్టీసెస్ విచ్ వి థింక్ ఓకే ఇన్ ఇండియా, బట్ దే ఆర్ నాట్ ఓకే. దాంతో మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో.